మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటి నుండి కొనసాగుతుంది. ఓవైపు నామినేషన్ల కోసం సిద్ధమవుతున్నారు అభ్యర్థులు, మరోవైపు దరఖాస్తుల కోసం పూర్తి స్థాయిలో ఈ అభ్యర్థులు తమ దరఖాస్తులు చేసుకునేందుకు నో డ్యూ సర్టిఫికేట్లు తీసుకున్న పరిస్థితులపై నిజామాబాద్ నగర కార్పొరేషన్లో ఉన్న మనం ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా నామినేషన్లు వేసే అభ్యర్థులు, అదే బలపరిచే అభ్యర్థులకు ఖచ్చితంగా మున్సిపల్ శాఖ నుండి నో డ్యూ సర్టిఫికేట్ అవసరం ఉంటాయి. నో డ్యూ సర్టిఫికేట్ల కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న పరిస్థితులు, దరఖాస్తులు చేసుకున్న వారందరికీ సకాలంలో ఏదైతే నో డ్యూ సర్టిఫికేట్లు అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే నిజామాబాద్ నగర కార్పొరేషన్లో ఇక్కడ చాలా మంది నో డ్యూ సర్టిఫికేట్ల కోసం వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు ఏంది పరిస్థితి, చెప్పండి. మీరు నామినేషన్ వేసేందుకు వచ్చారా, బలపరిచేందుకు వచ్చారా, ఏంటి ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో షెడ్యూల్ ఇష్యూ చేసినప్పుడు, షెడ్యూల్ పెట్టినప్పుడు దానికి 2-3 రోజులు టైం ఇచ్చిన తర్వాత నామినేషన్ వేయడం పెట్టాలా. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. రేపు లాస్ట్ డేట్ ఉన్నది కాబట్టి నో డ్యూ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి, నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక నెల ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, వాటి టెక్స్ క్లియర్ చేయాలా. ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు ఇంత గందరగోళం అవుతుంది. నిన్న నుంచి చూస్తున్నాము, చాలా మందికి సర్టిఫికేట్ దొరకడం లేదు, కొందరు టెక్స్ కడదామంటే టైం లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే టైం ఇవ్వాలా, టైం లేకుండా 2 రోజులే టైం ఇచ్చి 2 రోజులలో ఎట్లా చేస్తారు, ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరికొంతమంది వ్యక్తులు ఉన్నారు ఇక్కడ నో డ్యూ సర్టిఫికేట్ల కోసం వచ్చి క్యూ లైన్ లో పడుతున్న పరిస్థితి. మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏంది పరిస్థితి, ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ? మేము ఎలక్షన్ లో కార్పొరేటర్ ట్రై చేయాలని వచ్చినాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇంటిమేషన్ లేదు. మనకు ఏమవుతుందంటే ఎలక్షన్ పెట్టేది ముంగట ఇంటిమేషన్ ఇవ్వాలా, అసలు ఏం చేయాలా, ఎట్లా చేయాలా, కస్టమర్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థి నిలబడేట ఆయనకి ఏం కావాలా ఫార్మాలిటీ, అవి ఫస్ట్ పార్టీ నుంచి అయినా చెప్పాలి, లేకుంటే పేపర్ విడుదలైనా చేయాలా. వీళ్ళు ఏం లేకుండా రాతో అచానకు 11 days లో మొత్తము అభ్యర్థులను ఎన్నుకోవటము, విద్యా పారాలు, మళ్ళీ రిజైన్ చేసుడు, మళ్ళీ ఎలక్షన్, మళ్ళీ డీటెయిల్ అనేది 15 days లో అంటే పబ్లిక్ అంతా ఆగమవుతున్నారు. మేము నిన్న నుంచి ఖాళీ అది ఇల్లు ట్యాక్స్ క్లియరెన్స్ కోసం, దానికోసం నిన్న నుంచి ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. రాత్రి 10:30 దాకా వెళ్ళిపోయినాము, ఇప్పటికీ ఇంకా రాలేదు, వస్తుందని అంటున్నారు. టైం చూస్తే ఇంకా 1 రోజు ఉన్నది, ఇవాళ నుంచి రేపు లాస్ట్ డేట్ ఉన్నది. చాలా ప్రాబ్లం ఉన్నది. ఇది అనుకోకుండా ఇట్లా వేయడం అనేది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చేయాల్సిన అభ్యర్థులకి కొంతమందికి అసలు చాలా కష్టమవుతుంది. మళ్ళీ దయచేసి ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా చూడాలి. నెక్స్ట్ ఎలక్షన్లో అయినా కానీ కరెక్ట్ అభ్యర్థి ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకు పార్టీ తరపు నుంచి కానీ, లేకుంటే పేపర్ విడుదల కానీ చేయాలి. ఎట్లా చేయాలా, ఏమేమి ఫార్మాలిటీ ఉన్నాయని చెప్పాలా. చెప్పకుండా ఇట్లా పెట్టడం అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్యూచర్లో చాలా పార్టీలకు కూడా నష్టమవుతుంది ఇట్లా చేస్తే. అది నా యొక్క సూచన. అది మొత్తంగా చూడొచ్చు, ఉదయం నుండి ఏదైతే నామినేషన్ల ప్రక్రియ నిన్న నుండి ప్రారంభమైంది, దానికి అందరికీ సంబంధించి ఇక్కడ అభ్యర్థులు నో డ్యూ సర్టిఫికేట్ల కోసం వచ్చిన పరిస్థితులు. రెవెన్యూకి సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇక్కడ రెవెన్యూ శాఖ నుండి, మున్సిపాలిటీలో ఉన్న రెవెన్యూ శాఖ నుండి నో డ్యూ సర్టిఫికేట్ రావాలి. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? సార్ దీని గురించే అప్లికేషన్ గురించి వచ్చినాం. నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వడానికి సార్ నిన్నటి నుంచి అసలు సరిగా రెస్పాన్స్ లేదు. నిన్న వచ్చాము, ఇప్పుడు ఇంకెంతసేపు ఉండాలో తెలియదు. కాబట్టి నో డ్యూ ఇస్తేనే మాకు అక్కడ నామినేషన్ ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి రేపు ఒకటే రోజు ఉంది, ఇబ్బందిగా ఉంది సార్. ఇంకొక విషయం, ఈ నల్ల ట్యాక్స్ అయితే మాదైతే 27 డివిజన్ సార్, నిజామాబాద్ 27 డివిజన్ వర్ణి రోడ్లో వస్తుంది. దీంట్లో సార్ అసలు ఇప్పటిదాకా ఒక నల్ల లైనే రాలేదు. నల్ల బిల్ 5000 వేశారు సార్, ఇప్పుడు అది క్లియర్ కట్ చేయమంటున్నారు. అసలు నల్ల లైనే లేదు మా ఏరియాలో. దీని గురించి అర్థం అవ్వట్లేదు సార్, ఎట్లా కట్టాలి సార్ మేము? ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, కొంచెం దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి సార్ కొద్దిగా. మొత్తంగా చూడొచ్చు, నిజామాబాద్ నగర కార్పొరేషన్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వేసే అభ్యర్థులు కానీ, నామినేషన్కు బలపరిచే అభ్యర్థులు కానీ ప్రతి ఒక్కరికి కూడా మున్సిపల్ శాఖ నుండి నో డ్యూ సర్టిఫికేట్లు అవసరం ఉన్నాయి. నిన్న నుండి కూడా ఇదే గందరగోళ పరిస్థితుల మధ్య నో డ్యూ సర్టిఫికేట్ల కోసం పడిగాపులు కాస్తున్నాం. నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా ఇక్కడ ఉన్నాము. పూర్తి స్థాయిలో మాకు నో డ్యూ సర్టిఫికేట్ రాలేదు. ఓవైపు నిజామాబాద్ నగర కార్పొరేషన్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా కార్పొరేషన్లో ఏదైతే నల్ల బిల్లు కానీ, దానికి సంబంధించిన ఏదైతే ఇల్లు ట్యాక్స్ కానీ, వివిధ రకాల లైబ్రరీసెస్ కానీ, వీటన్నింటి కూడా కట్టితేనే క్లియర్ చేస్తేనే నో డ్యూ సర్టిఫికేట్ ఉంటేనే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు అయితే ఒక అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఖరారు చేయలేదు. దీనికి అందరికి సంబంధించి మరోవైపు ఏదైతే అభ్యర్థులను ఖరారు చేయకపోవడం ఒకవైపు అయితే, అభ్యర్థులకు బీఫామ్లు కూడా ఇవ్వలేదు. రేపు ఒక్కరోజే చివరి రోజు ఉండడంతో ఇప్పటి వరకు
పలు రాజకీయాలు ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రకటన చేయకపోవడంతో పోటీ చేసే అభ్యర్థులు గందరగోళ పరిస్థితుల మధ్య కొట్టుమిట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఏదైతే నిజామాబాద్ నగర కార్పొరేషన్లో ట్యాక్సీల కోసం పడిగాపులు కాస్తున్నారు. ట్యాక్సీలు క్లియర్ చేస్తేనే నామినేషన్లు అదేవిధంగా బలపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే ఈ నో డ్యూ సర్టిఫికెట్లకు ఇబ్బందులు లేకుండా చూసే దిశగా ప్రయత్నాలు చేయాలి. దానికి అందరికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల కమిషన్ 11 రోజుల లోపలనే పూర్తి స్థాయిలో అన్ని పూర్తి చేయాలని చెప్పిన నేపథ్యంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నామినేషన్ వేసే అభ్యర్థులు. ఇటు రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందనే చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.